డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. మన సొసైటీలో మేజర్గా ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే అరుగుదల, ఎస్పెషల్లీ నీ జాయింట్ మోకాళ్ళ అరుగుదల అనేది కామన్ గా ఎక్కువ. ఈ మోకాళ్ళ అరుగుదల అంటే ఈ మోకాళ్ళు థైబోన్ అంటే లెగ్ బోన్ టిబియా అంటారు, థైబోన్ ఫీమర్ అంటారు. ఇది ఒకదాని కొన్ని జాయింట్ ఇలా మూవ్ అవ్వాలంటే వాటి మధ్య ఆర్టికులర్ కార్టిలేజ్ అనే ఒక స్మూత్ లేయర్. సో ఇది డ్యామేజ్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లమే ఆస్టియో ఆర్థరైటిస్. సో ఇది ఎవరిలో ఎక్కువ వస్తుంది. సో జనరల్ గా వయసు పరంగా చూసుకుంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వస్తుంది. అండ్ బరువు ఎక్కువ వాళ్ళకి ఎక్కువ వెయిట్ బిఎంఐ అంటారు, అది మోర్ దెన్ 30, 27 to 31 వాళ్ళలో ఇలా వచ్చే అవకాశం ఉంది. అండ్ రిపీటెడ్ గా కింద కూర్చొని లెగిసే వాళ్ళలో అంటే వాళ్ళ వర్క్ స్టైల్ అలా ఉండొచ్చు, రిపీటెడ్ గా కూర్చొని లెగిసే వాళ్ళలో కూడా ఇలా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఏదైనా మోకాళ్ళ దగ్గర దెబ్బ తగిలినప్పుడు ఏదైనా ఇంజరీస్ అయినప్పుడు కూడా ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి ఇలా అరుగుదల వచ్చే అవకాశం నిజంగా. అంటే వీటిని మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అంటారు. కొన్ని నాన్ మోడిఫైబుల్ ఏంటంటే ఏజ్ వయసు రీత్యా వచ్చేది దాన్ని అది మన చేతిలో ఉంటుంది. సో ఇది ఈ కారణాల వచ్చే అవకాశం. సో ఇందులో సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ఒకటి మెయిన్ గా నొప్పి. సో ఈవెన్ కొంచెం దూరం నడవడానికి కూడా కష్టం అనిపించడం, పెట్టడానికి కష్టం అనిపించడం, ఈవెన్ దాని నుంచి మొగాల్చుకు వాపు రావడం. సో నెక్స్ట్ నైట్ టైం కూడా ఎక్కువ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, మొగాల్లో పట్టేసినట్టు ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ లాక్ అయిపోయినట్టు సడన్ గా పట్టేసినట్టు లాకింగ్ సెన్సేషన్ ఇలా అంటారు. సో ఈ సిమ్టమ్స్ ఉంటాయి, దీని లక్షణాలు అరుగుదల వల్ల. సో ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చూస్తే మెయిన్ ఇది ఎందుకు వస్తుందని చూస్తే ఆ ఫ్యాక్టర్స్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. మెయిన్ కారణం ఏంటంటే బరువు ఎక్కువ ఉండటము, ఇది మెయిన్ రీజన్. సో ఆ బరువు తగ్గాలి అంటే బిఎంఐ 25 లోపు 25 లోపు మనం మెయింటైన్ చేసుకోవాలి, 18 to 25 లోపు మెయింటైన్ చేసుకోవాలి. సో మన బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ప్రెజర్ కూర్చొని లేచినప్పుడు కానీ ఎక్కువసేపు నిలబడినా కానీ ఆ బరువు అంతా వెళ్ళి మోకాల మీద పడటం వల్ల ఆ మధ్యలో ఉన్న స్మూత్ లేయర్ అనేది రిపీటెడ్ గా ప్రెజర్ పడటం వల్ల డ్యామేజ్ అవుతుంది. సో ఇలా వెయిట్ కంట్రోల్ అయితే మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ లో మనము ఈ సింప్టమ్స్ ని కంట్రోల్ చేయొచ్చు. సో తర్వాత ఎలా డయాగ్నోస్ చేయాలి అని చూస్తే సో మెయిన్ ఎక్స్రే, మనం ఎక్స్రే మోకాలకి నిలబెట్టి తీయించాలి. ఆల్వేస్ మోకాలకి ఎక్స్రే అంటే నిలబెట్టి తీయించాలి కంపల్సరీ. సో ఎక్స్రేలో మనకి ఏమర్థం అవుతుంది, సో ఎక్స్రే తీసినప్పుడు ఆ మోకాలకి ఆ జాయింట్ లో ఉన్న స్పేస్ అనేది తగ్గుతుంది. ఆస్టియోఆర్థరైటిస్ లో ఎక్కువ మంది అంటారు సార్ స్పేస్ పెరిగింది, గ్యాప్ పెరిగింది అంటారు. కాదు, గ్యాప్ పెరగడం కాదు, గ్యాప్ తగ్గుతుంది. మోకాలు పైబోన్ కి కింద బోన్కి మధ్య గ్యాప్ తగ్గుతుంది ఆ కార్టిలేజ్ రూపం వల్ల. సో అది స్టేజెస్ ఉంటాయి, 4 స్టేజెస్ ఉంటాయి. సో స్టేజ్ 3, స్టేజ్ 4 లో అవతల వాటి బోన్ బాగా టచ్ అవుతా ఉంటుంది. ఆ స్టేజ్ లో ఖచ్చితంగా ఆపరేషన్ అవుతుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అని చూస్తే ఇలా ఎక్స్రే తీసినప్పుడు స్టేజ్ బట్టి మనకి ఇది మెడిసిన్ తో మేనేజ్ చేయొచ్చా లేకపోతే ఫిజియోథెరపీ తో మేనేజ్ చేయొచ్చా అని చూస్తే స్టేజ్ 1, స్టేజ్ 2 లో మనం మెడిసిన్స్ ఫిజియోథెరపీ మంచి రోల్ ప్లే చేస్తాయి. స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే ఉదయం కూడా టచ్ అవుతా ఉంటుంది. ఇది ఎక్స్రే పరంగా ఉదయం కూడా టచ్ అవుతా ఉంటుంది, బెడ్లు కూడా స్టార్ట్ అవుతా ఉంటుంది నెగ్లెక్ట్ చేయడం. సో ఎక్స్రే పరంగా చూస్తే స్టేజ్ 3, స్టేజ్ 4 వాళ్ళలో మోకాలు చెప్పడానికి కంపల్సరీగా అవసరం. సో మోకాళ్ళ అరుగుదల దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, హౌ టు ప్రివెంట్ అనేది చూస్తే సో మెయిన్గా ఇది ఎందుకు వస్తుందంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్ ఆ బరువు వెయిట్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. మెయిన్ బాడీ మాస్ ఇండెక్స్ అంటారు, అది 18 to 25, 18 నుంచి 25 మధ్య ఉండేటట్టుగా చూసుకోవాలి. అదొకటి. అంటే డైలీ వాకింగ్ చేస్తూ ఉండాలి. ఈరోజు ఒక 5 minutes చేశారనుకోండి, అంటే కొంతమంది అంటారు సార్ నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా ఎట్లా నడవాలి అని అంటారు. ఈరోజు 5 minutes నడిచారనుకోండి, రేపు 7 minutes నడవండి, ఎల్లుండి 10 minutes అలా నడవండి. ఇలా మీ కెపాసిటీ పెంచుకుంటూ ఉండాలి. ఇలా నడుస్తుంటే ఏమవుతుందంటే బరువు అనేది మనము కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. అండ్ సో ఈ బరువు కంట్రోల్ ఉన్నప్పుడు మన బరువు అనేది మోకాళ్ళ మీద ప్రెజర్ తగ్గుతూ ఉండటం వల్ల నొప్పులు కంట్రోల్ అవుతాయి. అండ్ ఆల్సో ఇది ప్రోగ్రెస్ అయ్యేదాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని చూస్తే మెడికేషన్ లైక్ ఎనసైడ్స్ అంటారు, పెయిన్ కిల్లర్స్, బేసిక్ పెయిన్ కిల్లర్స్, వాటితో పాటు ఇంజెక్షన్స్ ఉంటారు లైక్ పిఆర్పి ఇంజెక్షన్ కానీ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ ఇవి కూడా ఇవ్వచ్చు. వీటితో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, నేను ఇలా చెప్పినట్టుగా బరువు కంట్రోల్ ఉండటము, డైలీ వాకింగ్ చేయడం అనేది ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్గా ఎక్కువ మంది పేషెంట్స్ ఇంజెక్షన్తో సర్జరీస్ లేకుండా చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. సో మోకాళ్ళ చెప్ప మార్పిడి అనేది సో ఇంజెక్షన్స్ అది కరెక్టే, అది ఏ స్టేజ్ అనేది చూసుకుంటే మనకి ఎక్స్రేలో స్టేజ్ 1, స్టేజ్ 2 ఈ 2 స్టేజెస్లో ఇంజెక్షన్స్తో మనము సర్జరీ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. ఈ 2 స్టేజెస్లో మనము మెడికేషను ప్లస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటారు, ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, బరువు తగ్గటము, డైలీ వాకింగ్ చేయటము, ఇవి వీటితో మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ కేసెస్లో మనకి సర్జరీలు అవసరం ఉండవు. స్టేజ్ 1 కంట్రోల్ చేసుకోవచ్చు.
స్టేజ్ 2లో మనం ఇంజెక్షన్స్తో కూడా లైక్ పిఆర్పి ఇంజెక్షన్స్ అంటారు, ఇంట్రాఆర్టికల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అంటారు, వీటితో కూడా మనము సర్జరీ లేకుండా వీటితో మేనేజ్ చేయొచ్చు. ఓన్లీ స్టేజ్ 1, స్టేజ్ 2 ఈ 2 కండిషన్స్లో మాత్రమే మనకి ఇంజెక్షన్స్ హెల్ప్ అవుతాయి. స్టేజ్ 3, స్టేజ్ 4లో ఈ పిఆర్పి వల్ల కానీ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల కానీ మనకి మోకాల చిప్ప మార్పిడి లేకుండా చేయడం అనేది అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది స్టేజ్ 3, స్టేజ్ 4లో అది బోన్ ఒకదానికి కూడా టచ్ అయిపోతూ ఉంటుంది అండ్ స్లోగా యాజ్ వయసు పెరిగేకొంది అది బెండ్ అవ్వడం కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి స్టేజెస్లో పిఆర్పి ఇంజెక్షన్ నో రోల్, స్టెరాయిడ్ ఇంజెక్షన్ నో రోల్. ఓన్లీ స్టెరాయిడ్ ఇంజెక్షన్ వల్ల అయితే కొంచెం మీకు టెంపరీ రిలీఫ్ వస్తుంది. ఇంజెక్షన్ చేసినప్పుడు ఒక 3 to 6 months హెల్ప్ అవుతుంది. అంతేగాని దానివల్ల మీకు మోకాల చిప్ప మార్పిడి లేకుండా చేయడం అనేది అది అసాధ్యం. సో స్టేజ్ 3, స్టేజ్ 4లో మోకాల చిప్ప మార్పిడి అనేది కంపల్సరీ. మీకు వీటితో ఎక్స్రేలో స్టేజ్ 3, స్టేజ్తో పాటు స్టేజ్ 4తో పాటు మీకు నొప్పి ఎక్కువ ఉండటము, ఈవెన్ కొంచెం దూరం నడవడానికి కష్టమైనప్పుడు అలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా మోకాల చిప్ప మార్పిడి అనేది చేయించుకోవడం మంచిదని. మోకాల చిప్ప మార్పిడి అంటే ఏమిటి అనేది చూస్తే ఇందులో మోకాల చిప్ప మార్పిడిలో మనకి థై బోన్ అంటే ఫిమర్, లెగ్ బోన్ అంటే టిబియా, సో ఈ రెండింటిలో అరుగుదల ఉంటుంది డిస్టల్ పార్ట్. సో డిస్టల్ పార్ట్ ఆఫ్ ఫిమర్, ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ టిబియా వీటిలో అరుగుదల ఉంటుంది. సో దీంట్లో ఏం చేస్తామంటే ఏదైతే అరుగుదల పోర్షన్ ఉంటుందో దాన్ని తీసేసి న్యూ ఇంప్లాంట్ ఆ ప్లేస్లో దానికి తగ్గట్టు ఎంతవరకు అయితే రిమూవ్ చేసామో అదే సైజులో కొత్త ఇంప్లాంట్ని ఆ ఏరియాలో పెట్టడం జరుగుతుంది. దీన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటారు. సో ఇందులో టైప్స్ ఉంటాయి. మనకి మోకాల్లో చూసుకుంటే 3 compartments ఉంటాయి, మీడియల్, లేటరల్ అండ్ పర్టికులర్ ఫిమరల్. ఈ 3 compartments ఉంటాయి. ఈ 3 compartmentsలో అరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమంది ఇందాక చెప్పినట్టు కొంత వయసు 50 సంవత్సరాల వాళ్ళలో జనరల్గా కామన్గా వయసు వల్ల వచ్చే అరుగుదల ఉంటుంది. లేటెస్ట్గా చూసుకుంటే ఈవెన్ తక్కువ వయసులో కూడా అరుగుదల స్టార్ట్ అవుతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే బరువు ఎక్కువ ఉండటము, రెండోది ఏంటంటే కీలవాతంలో కూడా అరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి లైక్ 50 years కంటే తక్కువ ఉన్న వాళ్ళల్లో వాళ్ళ ఎక్స్రేస్ చూసి మేము ఒకదానికోటి టచ్ అవ్వకపోతే ఆస్టియోటమీ అంటారు. ఆస్టియోటమీ, సో దాన్ని బోన్ టిబియా బోన్ కట్ చేసి ఆ వెయిట్ ట్రాన్స్మిషన్ని షిఫ్ట్ చేస్తామన్నమాట. దాన్ని హై టిబియల్ ఆస్టియోటమీ అంటారు. అదే 50 years తర్వాత వాళ్ళల్లో ఎక్స్రేలో ఎక్కువ లోపల భాగమే మీడియల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ అంటారు. అదొకటి ఒకదానికోటి టచ్ అవుతుంటే అదొక్కటే అరుగుదల ఉంటే మటుకు యూని కంపార్ట్మెంటల్ నీ రీప్లేస్మెంట్ అంటాము, అది చేస్తాము. ఇన్ కేస్ మిడిల్ కంపార్ట్మెంటు, లేటరల్ కంపార్ట్మెంటు, దాంతోపాటు పర్టికులర్ ఫిమరల్ ఈ 3 compartments ఆర్థరైటిస్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా టోటల్ నీ రీప్లేస్మెంట్ అవసరం అవుతుంది. సో ఇండికేషన్స్ ఏంటి? ఇలా 3 compartments అరుగుదల ఉండి వాళ్ళలో టోటల్ నీ రీప్లేస్మెంట్ అవసరం అవుతుంది. దాంతోపాటు ఎక్స్రేలో దాంతోపాటు మనము మన డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కష్టంగా ఉండి ఈవెన్ కొంచెం దూరం కూడా నడవడానికి కష్టం అవుతా మన పనులు మనం చేసుకోవడానికి కష్టపడుతున్నామంటే ఖచ్చితంగా మోకాల చిప్ప మార్పిడి అవసరం అవుతుంది. సో ఎప్పుడు చేయకూడదు అనేది చూస్తే ఇన్ఫెక్షన్ ఉండి బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా ఇది చేయకూడదు, షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నా కానీ సర్జరీ చేయకూడదు. మూడోది ఆ మోకాల దగ్గర ఏమైనా ఎలర్జిక్ రియాక్షన్స్ కానీ ఇట్లాంటి ఏమున్నా కానీ ఇలాంటి కండిషన్స్లో సర్జరీ చేయము. సో టెక్నిక్ ఏంటంటే అది ఇందాక చెప్పినట్టుగా డిస్టల్ ఫిమర్ ఏదైతే అరుగుదల పోర్షన్ ఉంటుందో అది ప్లస్ ప్రాక్సిమల్ టిబియా దగ్గర కూడా ఏదైతే అరుగుదల ఉంటుందో ఆ రెండింటిని రీప్లేస్ చేసి ఇది న్యూ ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుంది. సరే, సర్జరీ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూస్తే పర్టికులర్గా మేము ఏంటంటే సర్జరీ చేసామంటే మార్నింగ్ చేసామంటే ఈవినింగ్ కల్లా నడిపిస్తాము. సో 2nd or 3rd day డిశ్చార్జ్ చేస్తాం. జాగ్రత్తలు అంటే పర్టికులర్గా అలా కింద కూర్చోడం అలాంటి ఏమి చేయకూడదు. చేసిన చోట ఆపరేషన్ చేసిన చోట వాటర్ అనేది పడకూడదు. సో డైలీ మీరు వాకింగ్ మీ ఓపిక రోజుకి మీ ఓపిక ఎంత దూరమైన నడవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కుట్లు తీసే వరకు ఇంటి సరౌండింగ్స్లోనే ఉండటం మంచిది. కుట్లు తీసిన తర్వాత మీరు బయటికి వెళ్ళడం అలా తిరగడం చేయొచ్చు. బట్ ఫిజియోథెరపీ మటుకు 1 month కంపల్సరీ అవసరం అవుతుంది. సో నీ బెండింగ్ అనేది మనము మోకాల చిప్ప మార్పిడి చేసిన తర్వాత ఆల్మోస్ట్ 120 to 130 degrees వరకు టార్గెట్ ఉంటుంది. సో మీరు స్లోగా ఫిజియోథెరపీ ఫస్ట్ 1 month చాలా ఇంపార్టెంట్. ఫిజియోథెరపీ మీరు ఎంత బాగా చేయించుకుంటే అంటే సర్జరీ అనేది ఒక 90%, ఒక 10% ఆ మూమెంట్స్ మంచిగా రావాలంటే ఆ ఫిజియోథెరపీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.